పండగ రోజు. ఎందుకంటే ఇవాళ చాచా నెహ్రూ పుట్టినరోజు కదా. వారికి పాపలు బాబులు రెండు కళ్ళ లాంటి వారు. తీరిక లేకుండా ఉన్నప్పటికీ చాచా నెహ్రూ కొంత సమయం పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించేవారు. ఆయన ఇలా అనేవారు, పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు నేను పెద్దవాడిననే భావన నాకు కలగదు. నా బాల్యం గడిచి చాలా ఏళ్ళైపోయాయని నాకు అనిపించదు. పిల్లలు బాల్య దశలోని 3వ వంతు పాఠశాలల్లో గడుపుతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మా భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేది గురువే కదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా మాస్టారు ఇలాగే చెప్పారు. అందుకని ఈ లెక్కని నేను ఈ విధంగానే చేస్తాను. ఇది సాధారణంగా ప్రతి విద్యార్థి అనే మాట. పిల్లలకి గురువు అంటే అంత గురి. మరి నా పుట్టినరోజు జరుపుకోవడం కంటే సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటే నేను ఎంతో ఆనందిస్తాను అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. దీన్ని బట్టి వారికి గురువులంటే ఎంత భక్తో అర్థమవుతుంది. మా ఉపాధ్యాయుడు ఎంతో గొప్ప ఉపాధ్యాయుడు. మాకు ఏదైనా విషయం అర్థం కాలేదంటే వారు ఏమాత్రం విసుక్కోకుండా మాకు అర్థమయ్యేలా చెప్పేవారు. వారు థియరీ లెసన్కి ప్రకృతిలోని ప్రాక్టికల్ ఉదాహరణ జోడించి ఎంత బాగా చెప్పేవారో. ఈ పద్ధతిని పాఠశాలలోని ఉపాధ్యాయులు పాటిస్తారని ఆశిస్తున్నాను అని డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పారు. మహాత్మా గాంధీ సమయపాలనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఉపాధ్యాయుడు సమయపాలన పాటించడం చూసి విద్యార్థి దాన్ని తప్పక పాటిస్తాడు. నా గురువులు నా మనోభావాలను తెలుసుకుని నాకు నచ్చిన విభాగంలో నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఇదే ప్రోత్సాహం మిగతా విద్యార్థులకు కూడా లభించాలని నా అభిలాష. ర్యాంకింగ్ విధానం బదులు గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఏ విధానమైనా కానీ విద్యార్థి చదువుకునే వాతావరణం ఆరోగ్యకరంగా ఉండేటట్టు చూసేది గురువే కదా. ఇన్ ద కోర్స్ ఆఫ్ గివింగ్ నాలెడ్జ్ బ్యాడ్ రిజల్ట్స్ ఆఫ్ హేట్రెడ్ అండ్ నారో మైండెడ్నెస్ షుడ్ బి పాయింటెడ్ అవుట్ అన్నారు బర్ట్రాండ్ రసెల్. వారి ఉద్దేశంలో ఉపాధ్యాయుడు ఈ విధంగా నేర్పిస్తే విద్యార్థి జ్ఞానం సంపాదించిన వాడు అవుతాడు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్న పాటలు నేను టీవీలో చూశాను. కొందరు ఉపాధ్యాయులు సమయపాలన సరిగా పాటించట్లేదని, కొన్ని సబ్జెక్ట్స్ బోధించడానికి బొత్తిగా ఉపాధ్యాయులే లేరని, కొందరికి నైపుణ్యం కొరవడిందని విద్యార్థులు బాధపడ్డారు. ఒక ఊళ్ళో అయితే పాఠశాల మొత్తానికి ఒకే ఒక్క మాస్టర్. ఆయన రాని రోజు బడి లేనట్టే. విద్యావేత్తలు ఈ సమస్యలకి పరిష్కారాలు సూచించారు. అవేంటంటే అవసరం ఉన్న చోట ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడానికి తగిన వనరులు సమకూర్చడం, ఖాళీ ఉన్న చోట సమర్థులైన ఉపాధ్యాయుల్ని నియమించడం, పేద గొప్ప తెలివి అమాయకత్వం, మొదటి ర్యాంకు చివరి ర్యాంకు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే వ్యత్యాసం లేకుండా ఉపాధ్యాయుడు నిష్పక్షపాతంగా వ్యవహరించి సగటు విద్యార్థిని కూడా పరిగణనలోకి తీసుకుంటే వారు విద్యార్థికి చదువుతో పాటు జ్ఞానం ప్రసాదించిన వారు అవుతారు. మేము దేశం గర్వించదగ్గ పౌరులుగా తయారవుతాం. నమస్కారం. బాగా
కొంచెమే కానీ పూర్త ఘనం. చిరంజీవి సంహిత 4వ తరగతి విద్యార్థిని తన టీచర్ ఎలా ఉండాలో మనతో ముద్దు ముచ్చట్లో ఎంతో ఉపయుక్తమైన అభిప్రాయాన్ని పంచుకుంది. సంహితను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇతర పెద్దలు ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు.